హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం ఇంతవరకు చాలా రహస్యవంతమైన విద్యలు అందిస్తూ వస్తున్నాం. ఎవరు చెప్పనివి కూడా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అది రత్నశ్రీకి ఎలా సాధ్యం అంటే శ్రీమాత యొక్క అనుగ్రహం మాత్రమే. ఇప్పుడు అక్షయ హృదయం లేక అక్షయ హృదయం మంత్రం గురించి చెప్పుకుందాం. మంత్రాలతో సహా రత్నశ్రీ మీకు అందిస్తుంది. ఇంతవరకు ఏ గురువు కూడా చెప్పని విద్య, మంత్రాలు ఆ విధానం చెప్పని విద్య. గాని ఈ ప్రసంగం చాలా పెద్దదిగా ఉంటుంది. చేయగలరు అనుకున్న వాళ్ళు విని ఒకటికి 2 మార్లు విని అర్థం చేసుకుని ముందుకు సాగాలి. ఏ మాత్రం అర్థం కాకపోయినా, ఏమైనా సందేహాలు ఉన్నా ఫోన్ ద్వారా కాకుండా మాతో ప్రత్యక్షంగా మాట్లాడేందుకు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన సాక్షాత్ శ్రీమాత ప్రసాదించిన మహావిద్య. మా అమ్మ నాన్నల యొక్క, మా గురుదేవుల యొక్క అనుగ్రహంతో మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. అయితే దీనికి ముందు ఈ అక్ష హృదయం ఎవరెవరు చేశారు, ఇది ఎవరు ప్రతిపాదించారు, ఈ విద్య ఎప్పటిది అనేది మనం ముందుగా తెలుసుకోవాలి. రామాయణ కాలం నాటి వృక్ష విరజుడు ఇతడు ఆదిమ వానరుడు. క్రౌంచ పర్వత మధ్య శిఖరంపై కూర్చొని బ్రహ్మను గురుండి తపస్సు చేసి అతని వద్ద నుండి పొంది ఉన్నాడు. అతను రామరావణ యుద్ధంలో నీలుడు ఎవరైతే వారధి కట్టి ఉన్నాడో, వానరులలో విశ్వకర్మగా ప్రకటితమై ఉన్నారో అతనికి అందించాడు. ఇది ప్రథమం. ఇక ద్వితీయానికి వస్తే మనం ఎక్కడ చూడగలం? నన్నయ్య రాసిన భారతంలో అరణ్య పర్వంలో 72వ అధ్యాయంలో ధర్మరాజు పాచికలాడి ఓడిపోయినప్పుడు అతను అరణ్యవాసం చేస్తుండేటప్పుడు 12 సంవత్సరాలు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము. ఈ అజ్ఞాతవాసంలో ఎలా దొరికిపోతామో మరలా 12 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి అని చింతిస్తూ ఉండగా అక్కడికి బృహదస్వ మహర్షి అక్కడికి వేయించేశారు. ధర్మరాజు అరణ్యవాసం ఉండేటప్పుడు అంటే మహేంద్రగిరిలో అరణ్యవాసం చేసేటప్పుడు చాలా మంది ఋషులు ధర్మరాజుతో కలిశారు. చాలా మంది ఋషులతో సంప్రదించి చాలా విషయాలు తెలుసుకున్నాడు ధర్మరాజు. బృహదస్వ మహర్షి ఒక చరిత్రను చెప్పాడు. దానినే మనం నళోపాఖ్యానము అని చెప్పబడుతుంది. ఇది భారతంలో అరణ్య పర్వంలో 72వ అధ్యాయంలో ఉంది. ఈ చరిత్రను మనం ఎక్కడెక్కడ చూడగలం? దమయంతి కథ, కర్కోటక కథ మరియు కాళీ కథ యందు చూడగలం. బ్రహ్మ పురాణం అధ్యాయం 6, బ్రహ్మాండ పురాణం 23వ అధ్యాయంలో ఈ విషయంపై మనం వివరణ చూడగలం. దివ్యాత్మ స్వరూపులారా, అదే కాక బృహదస్వ మహర్షి అక్కడికి వచ్చి ఇంతకు ముందు త్రేతాయుగంలో వానరుడు వృక్ష విరజుడు అనే వానరుడు బ్రహ్మను తపస్సు చేసి ఈ విద్య పొందాడని, కాగా ఈ విద్య నలదమయంతి యొక్క చరిత్రలో ఉందని, నలుడు ఋతిపర్ణుడు అనే రాజు వద్ద నుండి నేర్చుకున్నాడని, ఈ విద్య వలన మనం చెట్టుకు చూసిన మాత్రమున ఆ చెట్టులో ఉండే ఆకులు, పువ్వులు, కాయలు ఒకేసారి చెప్పగలం. జూదం ఆడేటప్పుడు ఎదుటివాని యొక్క వ్యూహములు చెప్పగలం. యుద్ధం చేసేటప్పుడు ఎదుటివాని యొక్క వ్యూహాలు, ప్రతివ్యూహాలు చెప్పగలం. ఇటువంటి మహత్తరమైన విద్య నీకు అందిస్తాను అని, ఈ విద్య గురించి నేను చెబుతాను అని బృహదస్వ మహర్షి ధర్మరాజుకు ఆ విద్యను అందించాడు. అప్పుడు నలదమయంతి యొక్క చరిత్ర కొంచెంగా చెప్పి తర్వాత ముందుకు సాగింది బృహదస్వ మహర్షి యొక్క వ్యాఖ్యానం. దివ్యాత్మ స్వరూపులారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. బృహదస్వ మహర్షి ఎవరైనా అక్ష హృదయం లేక అశ్వ హృదయం చేయాలనుకుంటున్నారు, ప్రతిరోజు వారు నలదమయంతి యొక్క చరిత్రను మననం చేసుకోవడం వలన ఆ విద్య అతి వేగంగా అవగతం అవుతుందని, మరల నలదమయంతి యొక్క నామములు తలంచిన మాత్రమున శనిగ్రహం యొక్క దోషములు తొలుగుతాయని, సకల గ్రహ దోషములు తొలగి మనకు ఏ విద్యనైనా సరే అభ్యసించే అర్హత లభిస్తుందని చెబుతూ వ్యాఖ్యానమును ముందుకు సాగించారు. అయితే నలుడు దమయంతి రాజహంసచే ప్రేమించుకున్నారు. ఆ కథ మనం మన తెలుగులో శృంగార కవి ప్రబంధ పరమేశ్వరుడు అని పిలిపించుకున్న శ్రీనాథుడే రాసి ఉన్నాడు. దానినే శృంగార నైషధం అనే పేరుతో మనకు తెలుగు వారి కోసం గ్రంథం రాయబడి ఉన్నది. దానిలో కూడా నల దమయంతి యొక్క చరిత్ర వినగలం. నలుడు దమయంతి శివుడే రాజహంసగా వచ్చి వారిద్దరి యొక్క పరిణయమునకు, ప్రేమకు కారణమైనాడని ఆ చరిత్రలో చెబుతూ ఉంటుంది. నలుడు చక్రవర్తి దమయంతిని పెళ్లి చేసుకున్న తర్వాత అతనికి శని పట్టాలని చాలా రోజులు వేచి ఉన్నాడని, ఆ దమయంతి స్వయంవరంలో ఇంద్రుడు, అగ్నిదేవుడు మొదలగు అష్టదిక్పాలకులు, కొంతమంది దేవతలు వచ్చి నలుడిలా కనిపించడం, ఆమె వచ్చి మీరు నా తండ్రి సమానులైన దేవతలు, నా నలుడిని నన్ను చూపించడని వినయపూర్వక ప్రార్థన చేయడం, స్వయంవరంలో నలుడిని పెళ్లి చేసుకోవడం, ఆ స్వయంవరానికి శని రాకపోవడం, తర్వాత ఇంద్రాది దేవతలకు శనీశ్వరుడు
శనేశ్వరుడు అటువంటి అందమైన కన్యను ఎలా విడిచిపెట్టారని కోపపడడం, తర్వాత ఇంద్రుడు మా వల్ల కాలేదు, నీ వల్ల అయితే ప్రయత్నం చేయు అనడం. అప్పుడు శనేశ్వరుడు నలుని వెంట చాలా సంవత్సరాలు తిరగడం. ఏ ప్రయత్నం చేసినా సరే నలునికి శని ఆక్రమించడానికి తావు ఇవ్వలేదు నలమహారాజు. అప్పుడు ఒకరోజు వేటకు వెళ్లి వేట నుండి అలసిపోయి చాలా నీరసించి ఇంట్లో దూరుతూ కాలు కడుక్కునే సమయంలో చీమ పాదం మోపినంత బొల్లి ఉండడంతో శనేశ్వరుడు ఆ బొల్లి ద్వారా నలునిలో చేరడం, నలునికి శని ఆక్రమించడం, తర్వాత తన స్నేహితుడైన ఒక రాజు, తన పేరు తర్వాత చెప్తాను, ఇవన్నీ వివరాలతో సహా ఉన్నాయి. ఆ రాజు శనేశ్వరుని యొక్క ప్రేరేపణతో పాచికలాడడానికి రావడం, అతని దగ్గర నలుడు రాజ్యము సర్వం కోల్పోవడం, నలుడు దమయంతి ఇద్దరు కలిసి వనవాసానికి వెళ్లిపోవడం, వనవాసంలో పడుకునేటప్పుడు కర్కోటకుడు నలునికి కాటు వేయడం. ఆ నలుడు, స్వామి కర్కోటక ఎంత పని చేశావు, ఇప్పుడే నాకు ఇంత ఇబ్బందులు ఉంటే మరి నువ్వు ఇబ్బందులు పెట్టావు అన్నప్పుడు కర్కోటకుడు, నాయనా నువ్వు నల చక్రవర్తివి, నీకు ఎవరైనా గుర్తిస్తారు, నీ ఈ దుర్భర పరిస్థితిలో రూపం మార్చుకోవడమే మంచిది, కాబట్టి నా కాటు నీకు ఉపకారమే అవుతుంది అని చెప్పడం. తర్వాత ఒక మహారాజు కూతురిని పెళ్లి చేసుకున్నాను, ఈమెకెందుకు ఇంత ఇబ్బందులు అని చెప్పి ఒకే వస్త్రం ఇద్దరు కట్టుకుని ఉండగా మధ్యకి చింపి దమయంతిని అడవిలోనే వదిలిపెట్టి అతను వెళ్లిపోవడం. అతను ఎక్కడికి చేరుకున్నాడు? ఋతుపర్ణుని యొక్క రాజ్యానికి చేరుకొని నేను ఏదైనా సేవ చేస్తాను అనడం. నువ్వు ఏం సేవ చేయగలవు అంటే, నాకు అశ్వ హృదయం ఇదొక విద్య, అక్షయ హృదయం వేరు, అశ్వ హృదయం విద్య నాకు తెలుసు, అశ్వముల యొక్క రోగముల గురించి వాటి యొక్క చాకచక్యం గురించి మొత్తం నాకు తెలుసు, నేను మీ అశ్వములకు సేవ చేస్తాను అని అక్కడ ఉండడం. కాగా నలుడు వంటలో చాలా, అంటే నలుడు చేయి పెడితే చాలు ఎటువంటి వంట అయినా సరే మాధుర్యంగా మారిపోతుంది. ఇప్పుడు నలుని యొక్క చరిత్ర బృహదశ్వ మహర్షి చెప్తుండేటప్పుడు నలుని యొక్క గుణములు పాండవుల్లో కొంతమందిలో కనిపించాయి. ఎలా కనిపించాయి అంటే, అశ్వ హృదయం నకులునికి ఉంది, అర్థమైంది కదా, నకులునికి అశ్వ హృదయం ఉంది. వంటల్లో భీముడు నలభీమ పాకాలు అంటాం కదా, నలుడు. అలా పంచపాండవుల యొక్క గుణాలు ఏకం చేసిన ఒకే ఒక నరుడు మహాచక్రవర్తి నలుడు. ఋతుపర్ణుని దగ్గర అతను సేవకుడుగా ఉండడం. ఇంతలోగా ఈ దమయంతి భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కదా, ఆమె ఏం చేసింది, మెలకువ వచ్చిన తర్వాత అదే సమీపంలో ఉండే ఒక రాజ్యానికి చేరుకోవడం, అక్కడ ఆ రాజు కూతురికి అలంకరిస్తూ అక్కడ సేవకిగా ఉండడం. కొన్నాళ్లకు దమయంతి యొక్క తండ్రి వెతుకుతూ కూతుర్ని తీసుకుని తన రాజ్యానికి తీసుకుపోవడం. అలా జరిగిన తర్వాత నలుడు ఎక్కడున్నాడా అని వెతకడం సాగించారు. ఎంత వెతికినా నలుడు కనిపించలేదు. అప్పుడు దమయంతి ఒక చిన్న ఉపాయమును చెప్పింది. ఏమిటంటే, మీరు ప్రతి రాజ్యానికి వెళ్ళేటప్పుడు భార్యను, తన ధర్మపత్నిని అడవిలో శకం వస్త్రంతో విడిచి వెళ్లడం అనేది పుణ్యపురుషులు ధర్మాత్ములు చేయవలసిన పనియేనా, ఇది ధర్మమా అని ప్రశ్నిస్తూ ఉండండి అని చెప్పింది. అలా ప్రతి దగ్గరికి వెళ్లి ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఇలా సహదేవుడు అనే బ్రాహ్మణుడు ఋతుపర్ణుని యొక్క రాజ్యమునకు వెళ్లి చెప్పాడు. ఆ రాత్రి వరకు ఎవరు సమాధానం చెప్పలేదు. ఆ రాత్రికి అక్కడ సహదేవుడు నివాసం చేశాడు. ఆ రాత్రి రౌతు అంటే గుర్రములకు సేవ చేసేవాడు, లేక మరల వంటలు చేసేవాడు. దమయంతి యొక్క తండ్రి పంపించిన సహదేవుని వద్దకు వెళ్లి ఏ పరిస్థితిలో అతను అలా విడిచిపెట్టవలసి వచ్చిందో, అతను ఎలాగో శనిగ్రహ పీడితుడై ఉన్నాడు, అంతటి రాజు కూతురు, చక్రవర్తి భార్య, సకల భోగాలు అంతఃపురంలో అనుభవించే ఒక మహారాణి అడవుల్లో ఉండడం భరించలేక కూడా ఆమె ఏదైనా ఒక దారి చూసుకుంటుంది కదా అని కూడా అలా చేయవచ్చు కదా, అంత మాత్రాన ధర్మం తప్పినట్ట అని ప్రశ్నించాడు. ఈ వర్తమానాన్ని దమయంతి యొక్క తండ్రి వద్దకు చేర్చాడు సహదేవుడు. ఆ మాట విన్న దమయంతి, అతనే నా భర్త, అతనే నలుడు అని చెప్పింది. అమ్మా, అతను కురీపిగా ఉన్నాడు, మర్రగుజ్జుగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు. నలమహారాజు ఆజానుబాహుడు, చాలా అందగాడు, చాలా వీరుడు, ధీరుడు, 16 కళలతో తేరాడుతున్నవాడు, 64 విద్యలయందు ఆరితేరినవాడు. అతను చూస్తే అశ్వములను సేవ చేస్తున్నాడు, వంట చేస్తున్నాడు అని చెప్పాడు. లేదు, అతనే మా ఆయన. కాబట్టి మీరు ఒక పని చేద్దాం, నన్ను మరో వివాహం చేసేందుకు ప్రస్తావన తీసుకుని రండి. ఆ ప్రస్తావన కేవలం ఋతుపర్ణ రాజ్యానికే వర్తమానం పంపించండి, అది కూడా ఒక రోజులోనే స్వయంవరం ఉందని చెప్పండి అని చెప్పింది. ఎందుకంటే తన భర్త యొక్క గొప్పతనం, తన భర్త యొక్క శక్తి సామర్థ్యాలు ఆమెకు తెలుసు కాబట్టి. అదే ప్రకారంగా సహదేవుడు మరల వెళ్లి ఋతుపర్ణునికి చెప్పాడు. దమయంతికి మరల వివాహం చేసేందుకు తన తండ్రి నిశ్చయించి ఉన్నారు కాబట్టి రేపు స్వయంవరం ఉంది, రేపు మధ్యాహ్నం 12 గంటలకి స్వయంవరం ప్రకటించి ఉన్నారు అని చెప్పాడు. అప్పుడు ఋతుపర్ణుడు ఈ నలునికి పిలిచి, మనం తెల్లవారేసరికి 12 యోజనాల దూరం ఉన్న దమయంతి రాజ్యానికి చేరుకోవాలి అన్నాడు. దానికి ఏముంది, వెళ్దాం పదండి అని చెప్పాడు. రథమునకు
పొట్టి గుర్రము ఒకటి కట్టాడు. ఏమిటి ఈ గుర్రం, దీంతో ఎలా వెళ్తాం అంటే, నేను చూసుకుంటాను, నాకు అశ్వహృదయం విద్య వచ్చు, ఎంత దూరమైనా సరే క్షణంలో చేరుకునే విద్య నాకు తెలుసు అన్నాడు. కానీలే అని బయలుదేరారు. నలుడు రథంను తోలుతూ ఉన్నాడు, ఋతుపర్ణుడు కూర్చుని ఉన్నాడు. ఇంతలోగా అతని యొక్క వాణి అనగా కండవ ఎగిరిపోయింది. అప్పుడు ఆ పాపు, నా కండవ ఎగిరిపోయింది, అది తీసుకొని రావాలి అంటే, రాజా అది 10 యోజనాల దూరంలో ఉంది, అది వెళ్ళి తెచ్చేసరికి 10 రోజులు పడుతుంది, మనం మరి వెనుక తిరిగి వెళ్ళలేము, ముందుకే వెళ్ళిపోదాం అన్నాడు. అప్పుడు ఋతుపర్ణ మహారాజు ఏమిటి విద్య అని అడిగాడు. దీన్నే అశ్వ హృదయం అంటాం. అశ్వం యొక్క హృదయమును గ్రహించి ఆ అశ్వంతోనే, అశ్వ హృదయం విద్య ఎవరికైతే తెలుస్తుందో అతని దగ్గర ఉన్న గుర్రంతోనే ప్రపంచాన్ని చుట్టి రాగలరు. కాగా అశ్వమునకు వచ్చే రుగ్మతలు మరియు వాటి యొక్క లోపములు అతి వేగంగా గుర్తుపట్టగలరు, వాటికి నివారణ కూడా చేయగలరు అని చెప్పాడు. అప్పుడు ఋతుపర్ణుడు అయితే ఆ విద్య నాకు నేర్పు అన్నాడు. అంటూ రథం ఆపమని చెప్పి, నా దగ్గర కూడా ఒక విద్య ఉంది అని చెప్పాడు. ఏమిటి ఆ విద్య అంటే, ఆ చెట్టుకు చూడు, ఆ చెట్టులో ఎన్ని ఆకులున్నాయి, ఎన్ని కాయలున్నాయి, ఎన్ని పువ్వులు ఉన్నాయి, నేను ఇట్టే చెప్పేస్తాను అన్నాడు. అప్పుడు అతను చెప్పాడు. చెప్పిన తర్వాత నలుడు ఒక సహాయకుడు కలిసి లెక్కెట్టారు. అవి సరిగ్గానే ఉన్నాయి. ఇది ఎలా సాధ్యం అని నలుడు అడిగాడు. అప్పుడు ఋతుపర్ణ మహారాజు, నాకు అక్ష హృదయం అనే విద్య వచ్చు. ఓ మహాపురుష, నీవెవరో నాకు తెలుసు, నీవు మా అందరికి పాలించే నల చక్రవర్తి అని నాకు ముందే తెలుసు. ఇప్పుడు ఆ విషయం తెలిసే నీ భార్యకు దమయంతికి వివాహం జరగకూడదని నేను నీతో వస్తున్నాను. నాకు అక్ష హృదయం అనే విద్య వచ్చు. నీవు జోదములో జయించాలన్నా, ఎటువంటి సమస్య నుండి అతి సున్నితంగా బయటపడాలన్నా, ఎటువంటి గ్రహదోషములు ఉన్నా అది సునాయాసంగా తొలగించుకొని మనం బయటపడేందుకు, ఈ సమాజంలో ఉన్నతమైన అనగా చక్రవర్తుల్లా జీవించేందుకు, రాజుల్లా జీవించేందుకు, ఎక్కడికి వెళ్ళినా మన మాటే పైన ఉండేందుకు అక్ష హృదయం చాలా వరకు ఉపకరిస్తుంది అని చెప్పాడు. అప్పుడు ఈ అశ్వ హృదయం అనే విద్యను ఋతుపర్ణునికి నలుడు చెప్పాడు. అప్పుడు అక్షయ హృదయం విద్యను ఋతుపర్ణుడు నలునకు బోధించాడు. ఈ బోధనలో అక్ష హృదయం విన్న మాత్రమున నలునిలో ఉన్న శని మహాదేవుడు బయటికి వచ్చేశాడు. బయటికి వచ్చేసి, నల మహారాజా, నేనొక దేవతను గాని ఎవరికి ఇంతవరకు నమస్కారం చేయలేదు, గాని మొదటిసారి నీకు నమస్కారం చేస్తున్నాను. నీలో ఉండడం నాకు నరకాన్నే చూపించింది. ఎందుకంటే నీవు వ్యవహరిస్తున్న వ్యవహారము, నీ ఆచారములు, నీ ధర్మ ప్రవర్తన నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కాగా నీలో నేను ప్రవేశించిన తర్వాత కర్కోటకుడు నిన్ను కాటేశాడు. ఆ కర్కోటకుని యొక్క విష అగ్ని నన్ను దహింపజేస్తూ ఉంది. అనుక్షణం మంటలు రేకెత్తిస్తూ ఉంది. దానిని భరించలేక చాలా యాతనతోనే నీలో ఉన్నాను. ఇప్పుడు నువ్వు అక్ష హృదయం విద్య నేర్చిన తర్వాత ఎటువంటి గ్రహ దోషములు నీకు అంటవు, కాబట్టి నేను బయటికి వచ్చేస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు అమానుషంగా నాకు ఎటువంటి కర్మలు లేకుండా నన్ను పీడించావు, కాబట్టి నాకు కొన్ని షరతులు ఇవ్వాలి అని చెప్పాడు. ఎవరైతే నల దమయంతి యొక్క చరిత్ర వింటారో వారికి శని దోషములు అంటరాదు. నీవు ఈ చెట్టు మీదే అనగా తాడి చెట్టు, ఎక్కడైతే నలుడు శనీశ్వరుడు సంవాదం చేసుకున్నారో అక్కడ తాడి చెట్టు ఉండేది. అంటే తాటి చెట్టుపై ఇంకో చెట్టు, తాడి చెట్టు ఉంది. ఆ తాడి చెట్టు కిందకి ఎవరు వస్తారో వారికి నీవు ఆక్రమించాలి. అందుకోసమే ఎవరు కూడా తాడి చెట్టు కిందకి వెళ్ళి కూర్చోరు. ఎక్కడైతే మద్యపానము, సారా తాగుతూ ఉంటారో, అమ్ముతూ ఉంటారో, ఎక్కడైతే జూదము ఆడుతూ ఉంటారో, ఎక్కడైతే వ్యభిచారం యథేచ్ఛగా జరుగుతూ ఉంటుందో అక్కడ నీవు ఉండి అక్కడ ఉండే వారిని ఆక్రమించు. ధర్మాత్ములకు మరియు ధర్మంపై నిలబడే వారికి నీవు ఎటువంటి పరిస్థితిలో కూడా నీ దృష్టి కూడా పడకూడదు అని మాట ఇమ్మని చెప్పాడు. అప్పుడు శనీశ్వరుడు ఎవరైతే నల దమయంతి యొక్క చరిత్ర వింటారో వారికి నా యొక్క బాధలు ఉండవు అని మాట ఇచ్చాడు. తర్వాత నలుడు ఋతుపర్ణుడు దమయంతి వద్దకు చేరుకున్నారు. అప్పటికే శనిదోషం తొలగి దమయంతి దగ్గర చేరుకున్నాడు. స్వామి, మీరని నాకు తెలుసు, మీకేటి రూపం అని దమయంతి అడగగా వెంటనే కర్కోటకుడికి ధ్యానం చేశాడు. కర్కోటకుడు తాను విషాన్ని తాను గ్రహించాడు. నలుడు నిజ రూపం ధరించాడు. వెంటనే రాజ్యమునకు వెళ్లి అప్పటికి ఆ రాజ్యమును పాలిస్తున్న రాజుకు పిలిచి పాచికలు ఆడదాం రా అని పిలవగా అతను బోరున విలిపిస్తూ నల దమయంతి యొక్క కాళ్ళపై పడి, నన్ను క్షమించండి, నేను పక్క దేశపు రాజుని, నేను అడవిలో వేటాడుతూ దారి తప్పి మీ రాజ్యంలో ప్రవేశించాను. దాహంతోను ఆకలితోను మీ ఇంటికి చేరుకున్నాను. నాకు అతిథిలా గౌరవించారు, నాకు అన్న పానీయములనిచ్చి సత్కరించారు. గాని అప్పటికే శని మహాదేవుడు హెచ్చరించి ఉన్నారు, నీవు వెళ్లి నలునితో పాచికలు ఆడు, అతనికి నేను పీడిస్తాను, లేని ఎడ్లా నిన్ను పీడిస్తాను అని నాకు చాలా వరకు బెదిరించాడు. ఆ భయముతోనే నీతో పాచికలు ఆడానే తప్ప ఓ నల చక్రవర్తి నీ ముందు నిలవడానికి
చూడడానికి కూడా నేను అర్హుడను కాను. నీ రాజ్యము నీవు గైకొని నన్ను కరుణించు అని ప్రార్థన చేశాడు. అప్పుడు నల చక్రవర్తి, నీవిచ్చిన దానం నాకు అక్కరలేదు. యుద్ధముతోన లేక ఎలాగైతే తీసుకున్నావో పాచికలతో, ఆ పాచికల ఆటతోనైనా సరే నేను గెలిచే రాజ్యాన్ని తీసుకుంటానే గాని నీవు భయపడి లేక దానం ఇచ్చేది నాకు వద్దు అని చెప్పి పాచికలు ఆడి అతనిని ఓడించి మరల రాజ్యమును పొంది నలుడు దమయంతి వైభవపేతమైన జీవితమును కొనసాగించారు. అటువంటి అక్షహృదయం ఈ విద్య. అయితే ధర్మరాజుకి బృహద్వస మహర్షి ఎందుకు ఈ చరిత్ర చెప్పాడు అంటే, ఎవరైతే అక్షహృదయం చెప్తారో, ఎవరైతే అక్షహృదయం చేస్తారో, చేసే ముందు నలదమయంతి యొక్క చరిత్ర వినడం వలన వారికి గ్రహదోషములు తొలుగుతాయి. కాగా ఈ విద్య చేసేందుకు నలుడు సహకరిస్తాడు. ఈ విద్య అతి శీఘ్రంగా ఫలిస్తుంది. నీవు నలదమయంతి యొక్క చరిత్ర విన్నావు కాబట్టి నీ గ్రహదోషములన్నీ తొలగిపోయాయి. ఇక అక్షహృదయం విద్యను నీకు అందిస్తున్నాను, అందుకో అని బృహద్వస మహర్షి అందించాడు. ఆ విద్య అందించిన క్షేత్రం మహేంద్రగిరి. ఆంధ్రప్రదేశ్ కు చెందిన శ్రీకాకుళం జిల్లా మందస గ్రామానికి తూర్పు వైపున ఉన్న మహేంద్రగిరి, అది ఒరిస్సా గజపతి జిల్లాకి చెందినది. ఆ మహేంద్రగిరి వద్ద ధర్మరాజు యొక్క మందిరం ఉంటుంది. ఆ పక్కనే కొంచెం దూరంలో కుంతి మందిరం కూడా ఉంటుంది. ఇప్పటికి కూడా ఆ క్షేత్రంలో ఇక్కడ ధర్మరాజుకి బృహద్వస మహర్షి అక్షహృదయం అందించాడు అని లోకోక్తి, స్థల పురాణంలో కూడా చెప్పబడుతూ ఉంది. అదే యుగ యుగ మహేంద్రగిరి అనే చరిత్రలో కూడా ఈ చరిత్ర ఉంది. దివ్యాత్మ స్వరూపులారా, ఈ శుభ సమయమున ఇటువంటి కథలను ఎన్నో అందించి అనుక్షణం నా కర్ణములందు అమృత వర్షమును కురిపించిన నా పితృదేవులు, నా నాన్నగారైన పేరు పెట్టకూడదు గాని మీకు తెలియాలని చెబుతున్నాను, చిరంజీవులు గారికి అనుక్షణం రుణపడి ఉన్నాను. వారు ప్రతి క్షణం ఇటువంటి కథలను, విద్యలను నేర్పుతూ నాకు ఈ స్థాయిలోనికి తీసుకుని రావడానికి నా తల్లిదండ్రులే కారణమైనారు. దానికి కృతజ్ఞత తెలియజేస్తూ నా జీవితం వారికి అంకితం చేసి ఉన్నాను. దానికి ప్రతిఫలంగా నా పెద్ద కుమారుడైన అమృతేశ్వర్, నిజమైన పేరు చిరంజీవులు, అంటే మా నాన్నగారి పేరే నా పెద్ద కొడుకు పెట్టాను. అయితే నాన్నగారి పేరుతో ఎవరూ పిలవడం కాబట్టి అతనికి అమృతేశ్వర్ అని పేరు పెట్టాను. ఎందుకంటే నాన్నగారు సదా నా హృదయంలో అమృత వర్షమును నింపుతూ నాకు ఈ స్థాయిలోనికి తీసుకుని రావడానికి కారణమైనారు. కాబట్టి ఈ స్థాయిలోనికి అంటే మీరెక్కడ ఏ స్థాయిలో మీరున్నారు అని కూడా అడగవచ్చు. నిజమే, అక్షయ హృదయం ఎవరూ చెప్పని అక్షయ హృదయం చెప్పే స్థాయిలోనికి మా తల్లిదండ్రులు తీసుకుని వచ్చారు నన్ను. మా పెద్ద కొడుకుకి చిరంజీవి అని పేరు పెట్టి అమృతేశ్వర్ అని పిలుస్తూ ఉన్నాను. ఇది కేవలం మా నాన్న మీద ఉండే గౌరవము, కృతజ్ఞత. దివ్యాత్మ స్వరూపులారా, ఇక అక్షయ హృదయం ఎలా చేయాలి, దాని విధానమే తెలుసుకుందాం. దివ్యాత్మ స్వరూపులారా, అక్షహృదయం విద్య గురుండి రత్నశ్రీ మీ ముందుకు వచ్చింది. అక్షహృదయం విద్యను అందించేందుకు. కాబట్టి మీరు క్షుణ్ణంగా వినండి, 1-2 సార్లు వినండి, తర్వాత ప్రయత్నం చేయండి. ఈ విద్యకు గురువు తప్పనిసరి ఉండాలి. రత్నశ్రీ ప్రతిపాదనలో ఇంతవరకు గృహస్థ ధర్మం ఆచరిస్తూనే చేయమని చెప్పబడింది. నాలా దమయంతి అప్పటికే కలుసుకున్నారు కాబట్టి వారు దాంపత్య జీవనం చేస్తూనే ఈ అక్షహృదయం చేయగలిగారు. గాని ఈ అక్షహృదయ విద్యకు బ్రహ్మచర్యం పాటిస్తూ చేయడం సరైన విధానం. ఎందుకంటే ఇది కుండలిని శక్తికి, షట్చక్రములకు మరియు ప్రాణాపాన వాయువులకు, ప్రాణాయామ శక్తికి ముడిపడి ఉన్నది. అక్షహృదయం విద్య మన శరీరంలో షట్చక్రములు ఉన్నాయి. కింద నుండి మీదకి మనం చూసుకుంటూ ఉంటాం. మూలాధార చక్రము, స్వాదిష్టానము, మణిపూరక చక్రము, అనాహత చక్రము, విశుద్ధ చక్రము, ఆజ్ఞా చక్రము. ఈ 6 చక్రములకు ఆవలి సహస్రారం ఉంటుంది. షట్చక్రములు అంటే ఈ 6నే చెప్పుకుంటాం. ఎందుకంటే మనం ఆజ్ఞా చక్రం వరకు మేల్కొని ఉంటాం కాబట్టి. మన మెలకువకు కారణం కాగా మెలకువ అనే దానికి జ్ఞప్తి చిహ్నము ఆజ్ఞా చక్రం కాబట్టి. అక్కడ నుండి మీదికి వెళ్లడం సహస్రారం అనేది మోక్షమునకు సంబంధించినది. అది శ్రీకృష్ణుని యొక్క లీలామానుస వేషధారణలో మనకు చూపించి ఉన్నారు. 16,000 మంది గోపికలతో, 8 మంది మహారాణులతో రాధా కృష్ణులు రాసలీల చేయడం సహస్రార చక్రమునకు నిదర్శనం. దివ్యాత్మ స్వరూపులారా, అయితే ఈ షట్చక్రములలో అనాహత చక్రము హృదయ మండలంలో ఉంటుంది. అనాహత చక్రమునకు ఆనుకొని ఉన్న విద్యయే అక్ష హృదయం. అక్ష సునాయాసంగా చెప్పాలంటే ఆ నుండి క్ష వరకు చెప్పడమే అక్షమాల. ఆ ఈ ఉ అని చెప్తూ క్ష వరకు 51 అక్షరములు మంత్ర ఉచ్చారణకు సంబంధించినవి. దానిలో ఏ ఓ కలిపితే 53, బండిరా కలిపితే 54, ఈతి కలిపితే 56 అక్షరములు తెలుగులో ఉన్నాయి. లక్షరాయితి అంటే 56
56, ఇతి తీసిస్తే 54, ఏ ఓ తీసిస్తే 52, దానిలో కూడా బండిరా తీసేస్తే 51. ఈ 51 అక్షరములే మంత్ర సంపుటీకరణంలో ఉంటున్నాయి. మనం ఇంతకు ముందు చెప్పి ఉన్నాం. ఇదే మంత్రమును ఎక్కడ చెప్పామో మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవదత్త యంత్రమందు ఎటువంటి వారినైనా సరే వశం చేసుకోవడానికి అక్షమాల మంత్రమును మీకు అందించి ఉన్నాం. ఆ అక్షమాల మంత్రమే అక్షహృదయం యొక్క మంత్రము. అయితే ఎలా చేయాలి అనుకుంటే, ముందుగా దీక్షా కంకణబద్ధులై ఏకవస్త్రదారులై ఏకాన్న భుక్తం అనగా మధ్యాహ్నమే భోజనం చేయాలి. అది కూడా పెరుగన్నం భోజనం చేయాలి. రాత్రికి కేవలం పాలు మాత్రమే తీసుకోవాలి. ఉదయం పూట కేవలం ఫలములు ఏది ఉడకబెట్టినది కాకుండా పళ్ళు మాత్రమే తీసుకొని దీక్షా కంకణబద్ధులై చేయవలసి ఉంటుంది. మగవారి అయితే 42 రోజులు చేయాలి. అదే ఆడవారైతే 22 రోజులు 22 రోజులు చేయాలి. బయటపడిన 5 రోజులు కూడా మంత్రోచ్చరణ ఇవి చేయడానికి అయితే పనికిరాదు గాని, అనగా దీపారాధన ఇటువంటి పూజాది విధులు చేయడానికి పనికిరాదే గాని దీక్షను విరమించడానికి పనికిరాదు. స్త్రీమూర్తులు తన భర్త కోరితే సంయోగంలో పాల్గొనవచ్చు. అది కూడా మాసిక రజస్వలైన తర్వాత 7 రోజులు తర్వాత 15 రోజులలోగా, ఆ వారం రోజుల్లోగా భర్తతో కలవచ్చు. అది కూడా భర్త ప్రేరేపణ చేస్తే. అర్థమైంది కదా. అయితే విధానం తెలుసుకుందాం. ముందుగా మనం ఒక 3 పీఠములు అమర్చాలి. 2 యంత్రములు పెట్టుకోవాలి. మధ్య పీఠంలో కులదేవతను, మీ ఇష్టదేవతను ఆరాధన చేస్తూ, ఎడమ వైపు పీఠంలో ఎడమ వైపు యంత్రము రాసి అక్కడ మనం అనాహత చక్రం యొక్క ముగ్గును వేసి దానిలో పైన చేయబడిన 12 దళములలో కా నుండి ఠా వరకు కా ఖ గ ఘ ఞ చ ఛ జ జ ఞ ఠ ఠ రాసి మధ్యలో యాం బీజం రాసి ఇప్పుడు చెప్పబోయే అనాహత చక్రం యొక్క శ్లోకములు 3 చదివి ఈ 12 దళములలో ఉన్న 12 మంది దేవతలకు యథాశక్తి పూజించాలి. ఈ 12 దళములలో కా వద్ద కాలరాత్రి, ఖా వద్ద ఖతీత, గాయత్రి, ఘంటాధారిణి, జమిని, చంద్ర, ఛాయ, జయ, ఝూంకారి, జ్ఞానరూప, టంకహస్త, టంకారిణి. టంకారిణి అనే దేవతయే ఒడిశాలో టంకారిణి దేవతని కుఠారిణి అని కూడా పిలుస్తూ ఉంటారు. దివ్యత్మ స్వరూపులారా, ఇక ఒకటిగా అందజేసుకుందాం. ముందు మనం అనాహత చక్రం యొక్క శ్లోకములు చెప్పుకుందాం. ఈ శ్లోకంలో ఏదైనా మీరు 11 సార్లు మననం చేసుకోవచ్చు, లేదా ఈ 3 శ్లోకములు చదివి ప్రత్యక్షంగా ఈ 12 మంది దేవతలకు పూజించవచ్చు. ముందుగా మొదటి శ్లోకము. హృత్పద్మంతే ద్వాదశ పాత్రే కటవర్ణే శంభుం శేషం హంస విశేషం సమయంతం స్వర్గస్థిత్యంతం కుర్వంతా శివకాంతిం దత్తాత్రేయం శ్రీ గురుమూర్తిం ప్రణతోస్మి. హృదయ కమల మధ్యమున 12 రేఖలతో విరాజిల్లుతూ కటవర్ణము అనగా నల్లని వర్ణముతో అనగా ఘాటైన వర్ణముతో ముదురు వర్ణముతో హంస గాయత్రి యొక్క విశేషతను అనుసంధానం చేస్తూ అనగా ప్రాణాపాన వాయువులను అనుసంధానం చేస్తూ అక్కడి నుండి సర్గ యొక్క స్థితిని అంత్యం చేస్తూ శివుని యొక్క కాంతితో వెలుగొందుతున్న ఓ అనాహత చక్రమా, ఈ రూపంలో దర్శనమిస్తున్న శ్రీ గురు దత్తునకు నేను ప్రణామము అనర్చుచున్నాను అని చెప్పిన తర్వాత రెండవది చెప్పుకోవాలి. రెండవ స్తోత్రము. అనాహతాబ్ద నిలయా శ్యామభావదనద్వయా దంష్ట్రాజ్వాలా అక్షమాలాదిధరా రుధిర సంస్థితా కాళరాత్రాదిశక్తౌ గ్రౌర్త స్నిగ్ధౌ దన ప్రియా మహావీరేంద్రవదనా రాకిన్యాంబా స్వరూపిణి. రాకిన్యాంబ స్వరూపిణిగా అనాహత చక్ర మధ్యలో నిలవుండి దంతములను అగ్ని జ్వాలల ప్రకాశింపజేస్తూ 2 తలలతోనూ కాలరాత్రాది శక్తులతో నిండియున్న ఓ అనాహత చక్రమా, నీకు నేను ధ్యానిస్తూ ఉన్నాను. ఇక 3వ శ్లోకము. హృత్పద్మే భానుపాత్రే దివ్యవదనాలసితాం దంశ్రేణీం శ్యామవర్ణం చక్రం శూలం కపాలం డమరపి భుజైర్ధారయంతిం త్రినేత్రాం రక్తాస్తాం కాలరాత్రి ప్రభూతి పరివృతాం స్తిగ్న భక్తైకసక్తాం శ్రీమద్వీరేంద్ర వంద్యమభిమత ఫలదాం రాకిని భావయామహ. శ్రీమద్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క అనుగ్రహముతో హృత్కమలం
హృదయము అనగా అనాహత చక్రమును వర్ణించబడి ఉన్నది. ఈమె నలుపు రంగులో ఉన్నది. 2 పాదములు ఉన్నాయి. ప్రాణము అపానము అనే వాయువులను నియంత్రించు 2 ముఖములు కలిగి శిశువు 2 మనసులో 2 మాసములు 2 రంధ్రములు ఏర్పడుతుంది. 2 కోరలతో ప్రకాశించినది. అకారాది క్షకారము వరకు అక్షమాల ధరించి ఉన్నది. 4 చేతులలో అక్షమాల, శూలము, కపాలము, ఢమరకము ధరించినది. అనాహత చక్ర హృదయమునకు సంబంధించినది కావున ఈమె రక్త ధాతువుని ఆశ్రయించి ఉంటుంది. ధాతువులలో రక్త ధాతువుని ఆశ్రయించి ఉంటుంది. ఇంతకు ముందు మనం చెప్పుకున్న ప్రసంగములలో రాకిని వశీకరణ మంత్రం చెప్పి ఉన్నాం. ఆ రాకిని ప్రసంగంలో కూడా చెప్పి ఉన్నాం. ఈమె అనాహత చక్రమునకు ఆని పెట్టుకుని ఉంటుంది, స్వాదిష్టానం వహిస్తుంది అని. ఇక్కడ రాకిని దేవతగా ప్రకటితమైన దేవత అనాహత చక్రములో స్థిరమై 12 దళములయందు కాకారము నుండి ఠాకారము వరకు 12 అక్షరములతో నిలవై ఉంటుంది. ఈ 12 అక్షరములలో 12 మంది దేవతలు నిలవై ఉన్నారు. ఆ 12 మంది యొక్క పేర్ల మీద మనం ఆరాధన చేయాలి. ఇప్పుడు ఆ 12 దళముల యొక్క మంత్రములు చెప్పుకుందాం. ద్వాదశ శక్తుల యొక్క మంత్రములు ఇవి 11 సార్లు చెప్పున చెప్పవలసి ఉంటుంది. లేదా ఒక్కొక్కసారి చెబుతూ 11 సార్లు తిరుగుతూ చెప్పాలి. లేదా ఒక్కొక్క దళములో 11 సార్లు చెప్పున మంత్రం చెప్పాలి. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు కాలరాత్రి ఆది ద్వాదశ శక్తుల యొక్క మంత్రములు. ఓం కం కాలరాత్రియై నమః. ఓం ఖం ఖతీతాయై నమః. ఓం గం గాయత్రియై నమః. ఓం ఘం ఘంటాధారిణీయై నమః. ఓం జ్ఞాం జమినీయై నమః. ఓం చం చంద్రాయై నమః. ఓం ఛాం ఛాయాయై నమః. ఓం జం జయాయై నమః. ఓం ఝాం ఝూంకారీయై నమః. ఓం జ్ఞాం జ్ఞానరూపాయై నమః. ఓం టం టంకహస్తాయై నమః. ఓం ఠాం టంకారిణీయై నమః. మంత్రం మరోసారి. ఓం కం కాలరాత్రియై నమః. ఓం ఖం ఖతీతాయై నమః. ఓం గం గాయత్రియై నమః. ఓం ఘం ఘంటాధారిణీయై నమః. ఓం జ్ఞాం జమినీయై నమః. ఓం చం చంద్రాయై నమః. ఓం ఛాం ఛాయాయై నమః. ఓం జం జయాయై నమః. ఓం ఝాం ఝూంకారీయై నమః. ఓం జ్ఞాం జ్ఞానరూపాయై నమః. ఓం టం టంకహస్తాయై నమః. ఓం ఠాం టంకారిణీయై నమః. మంత్రం మరోసారి. ఓం కం కాలరాత్రియై నమః. ఓం ఖం ఖతీతాయై నమః. ఓం గం గాయత్రియై నమః. ఓం ఘం ఘంటాధారిణీయై నమః. ఓం జ్ఞాం జమినీయై నమః. ఓం చం చంద్రాయై నమః. ఓం ఛాం ఛాయాయై నమః. ఓం జం జయాయై నమః. ఓం ఝాం ఝూంకారీయై నమః. ఓం జ్ఞాం జ్ఞానరూపాయై నమః. ఓం టం టంకహస్తాయై నమః. ఓం ఠాం టంకారిణీయై నమః. అలా ఈ మంత్రమును చాలా నింపాదిగా చెబుతూ ఒక్కొక్క దళముపై ఒక్కొక్క మంత్రము చెబుతూ అక్షతలు గాని కుంకుమ గాని పసుపు గాని వేస్తూ 12 సార్లు లేక 11 సార్లు పూజించాలి. ముందు మధ్యలో ఉండే యాంకారమును పంచాక్షరితో ఒక మాల జపం చేసి శివునికి ఆహ్వానం చెప్పి రుద్ర రూపంలో దర్శనం చేస్తూ ఈ అనాహత చక్రం యొక్క పూజను పూర్తి చేసుకున్న తర్వాత అక్షమాల విద్యకు వెళ్ళాలి. ఈ అక్షమాల అన్నది ఆ నుండి క్ష వరకు ఉంటుంది. ఈ అక్షమాల చక్రము మనం ముందుగా చెప్పుకున్నాం. 3 పీఠములలో మధ్య పీఠము కులదేవత ఇష్టదేవత నిలవై ఉంటారు. ఎడమ వైపు ఉండే అనగా ఈశాన్యం వైపు ఉండే పీఠములో అనాహత చక్ర పీఠము ఉంటుంది. కుడివైపు అనగా ఆగ్నేయ దిశలో మనకు అక్షమాల యంత్రము ఉంటుంది. ఈ అక్షమాల యంత్రము ఎలా పూజించాలి అన్నది ఇప్పుడు ముందు తెలుసుకుందాం. ముందు మధ్యలో ఓంకారమును ధ్వనింపజేస్తూ 21 సారి దీర్ఘముగా ఓంకారం చేయాలి. ఓ
ఇలా 21సారి దీర్ఘంగా ఓంకారం చేయవలసి ఉంటుంది. తర్వాత ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. మరోసారి ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. మరోసారి ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః అని కనీసం 3 సార్లు మననం చేసుకున్న తర్వాత ఆ పంచదళ నక్షత్రము ఏదైతే పంచకోణ నక్షత్రం ఉందో ఆ నక్షత్రంలో ముందుగా పంచాయతన దేవతలను స్థాపించాలి. మనం పంచాయతన దేవతలను ఎవరుగా భావన చేస్తాం? పంచభూతములు పంచాయతన దేవతలను ప్రతిష్ఠించాలి. పంచాయతన దేవతలు ఎవరు? గణే, నారాయణ, దుర్గే, శివస్య భాస్కరస్తదా. ఈ 5గురు వినాయకుడు, శివుడు, పార్వతి, విష్ణువు, సూర్యుడు. ముందు శిఖరంపై శివుడిని స్థాపించాలి. ఎడమవైపు అనగా ఈశాన్య దిశలో విష్ణుని స్థాపించాలి. ఆగ్నేయ దిశలో సూర్యుని స్థాపించాలి. వాయువ్య దిశలో మాతా పార్వతీదేవిని స్థాపించాలి. నైరుతి దిశలో గణేశుని స్థాపించాలి. శివుని జల రూపంలో భావన చేస్తూ జలముతో అభిషేకం చేయాలి. శివుని యొక్క పంచాక్షరి మంత్రము ఓం నమః శివాయను 108 సార్లు జపించాలి. తర్వాత విష్ణు రూపమైన ఆకాశ తత్వమును ఈశాన్యంలో విష్ణు యొక్క ధ్యాన శ్లోకము చెప్పి ఓం నమో నారాయణ మంత్రమును 108 సార్లు జపించాలి. ఆగ్నేయంలో సూర్యుని స్థాపించి ఆ సూర్యుని యొక్క స్తోత్రము జపాకుసుమ సంకాశం కశ్యపేయ మౌద్యుతం తామోరం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే శ్లోకాన్ని చెప్పి తర్వాత ఓం నమో ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. తర్వాత వాయువ్య దిశలో ఉన్న శక్తిని వాయు రూపంగా భావన చేస్తూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే అని స్తోత్రం చెప్పి ఓం శక్తియై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. తర్వాత గణేశుని యొక్క నైరుతి దిశలో గణేశుని స్థాపించి అతనిని పృథ్వీ తత్వముగా భావన చేస్తూ శుక్లాంబరధరం మంత్రంతో సహా షోడశోపచార పూజ చేసి ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించిన తర్వాత ఇది మంత్రం కాదు, విద్య. ఈ విద్యను ఏ గురువు ద్వారా పొంది ఉన్నారో ఆ గురువు యొక్క నామం తలంచుకుంటూ ఈ మంత్రమును 16 సార్లు జపించవలసి ఉంటుంది. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌః హంసః శ్రీ గురుభ్యో నమః అనే మంత్రాన్ని జపించాలి. ఇదే మంత్రం ఏ పీఠంలో గాని ఏ గురువు గాని ఇంతవరకు అందించలేదు. ఇది కేవలం రత్నశ్రీ ప్రతిపాదనతో వస్తున్న అక్షరహృదయం కాబట్టి ఇక్కడ ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌః హంసః శ్రీ 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 నిఖిలానంద్ సాగర్ మహారాజ్ గురుభ్యో నమః అని చెప్పాలి. పీఠమందు నక్షత్రం ఏదైతే ఉందో పంచకోణ యంత్రము దాని పూజ పూర్తయిన తర్వాత మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు చెప్పుకుందాం. తర్వాత యంత్ర పై భాగం అనగా మొదటి ఆవరణ పూజ చేయవలసి ఉంటుంది. ఆ పూజలో తూర్పునకు ఓం ఇంద్రాయ నమః, ఆగ్నేయంనకు ఓం అగ్నేయ నమః, దక్షిణకు ఓం యమాయ నమః, నైరుతికి ఓం నైరుత్యై నమః, పశ్చిమమునకు ఓం వరుణాయ నమః, వాయువ్యమునకు ఓం వాయవే నమః, ఉత్తరమునకు ఓం కుబేరాయ నమః, ఈశాన్యమునకు ఓం ఈశానాయ నమః, మీదకు ఓం ఊర్ధ్వాయ నమః, బ్రహ్మణే నమః అని చెబుతూ అధః పృథ్వీయే నమః అని చెబుతూ ఈ 10 దిశల యొక్క పూజ ముగించుకున్న తర్వాత షోడశ దళ పద్మము అనగా 2వ ఆవరణలోకి రావాలి. దానిని అం ఆం ఇం ఈం ఉం ఊం రుం రూం లుం లూం ఏం ఐం ఓం ఔం అం అహ అని మొదటి ఆవరణ పూజ చేసుకున్న తర్వాత 3వ ఆవరణలోకి వచ్చి తూర్పునకు లం రం సం క్షం వం యం సం హం అని 3 సార్లు చొప్పున పూజించిన తర్వాత ఊర్ధ్వమునకు సం అధః లం చెప్పి 10 దిశ దిగ్బంధన మరల జరిగిందిగా భావన చేసి మధ్యలో ఉండే కం ఖాం గం ఘాం ఞాం చం ఛాం జం ఝాం జ్ఞాం ఠం ఠం డం ఢం అణాం తం థం దం ధం నాం పం ఫం భం భం మం యం రం లం వం సం 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 హం లం క్షం ఇలా చెప్పి యంత్ర స్థాపన జరిగిన తర్వాత అక్షరమాల మంత్రమును మనం 11 మాలలు జపించవలసి ఉంటుంది. ఈ మంత్రము ప్రారంభించిన
నుండి సుఖాసనం వేసుకొని తూర్పు అభిముఖంగా కూర్చొని ప్రాణాపాన వాయువులను బంధింపచేస్తూ శ్వాసను తీసుకునేటప్పుడు ఎటువంటి మంత్రములు జపించడానికి వీలుండదు. శ్వాసను కడుపులో నింపుకొని జపములు చేయాలి. శ్వాసను విడుస్తూ జపం చేయాలి. మరలా శ్వాస తీసుకోవాలన్నప్పుడు మంత్రంను ఆపివేసి తర్వాత శ్వాస తీసుకున్న తర్వాత మంత్రమును చెప్పాలి. మంత్రం మధ్యలో ఎటువంటి పరిస్థితిలో కూడా ఆపకూడదు. అది ముందు మీరు ఒక ట్రైనింగ్ పీరియడ్ లో బాగా నేర్చుకున్న తర్వాతే ఈ అక్ష హృదయం అనే విద్యకు ఉపక్రమించాలి. కేవలం రుద్రాక్ష లేక స్ఫటికమాలను మాత్రమే వినియోగించాలి. ఇప్పుడు అక్షమాల మంత్రము అం ఆం ఇం ఈం ఉం ఊం రుం రూం లుం లూం ఏం ఐం ఓం ఔం అం అహ ఖం ఖాం గం ఘాం అంగాం ఛం ఛాం జం ఝాం ఞాం టం ఠం డం ఢం అణాం తం థం దం ధం నాం పం ఫం బం భం మాం యం రం లం వం సం 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 హం లం క్షం. మంత్రం మరోసారి అం ఆం ఇం ఈం ఉం ఊం రుం రూం లుం లూం ఏం ఐం ఓం ఔం అం అహ ఖం ఖాం గం ఘాం అంగాం ఛం ఛాం జం ఝాం ఞాం టం ఠం డం ఢం అణాం తం థం దం ధం నాం పం ఫం బం భం మాం యం రం లం వం సం 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 హం లం క్షం. మంత్రం మరోసారి అం ఆం ఇం ఈం ఉం ఊం రుం రూం లుం లూం ఏం ఐం ఓం ఔం అం అహ ఖం ఖాం గం ఘాం అంగాం ఛం ఛాం జం ఝాం ఞాం టం ఠం డం ఢం అణాం తం థం దం ధం నాం పం ఫం బం భం మాం యం రం లం వం సం 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 హం లం క్షం. ఈ అక్షరమాల మంత్రమును రోజుకి 22 మాలలు చొప్పున 42 రోజులు చేయవలసి ఉంటుంది. ఉదయం 4:30 తర్వాత 9 గంటలలోగా 11 మాలలు, సాయంత్రం 6:30 తర్వాత 10:30 11 మాలలు అనగా రోజుకి 22 మాలలు జపం చేసుకోవాల్సి ఉంటుంది. దీక్షా కంకణబద్దులే చేయాలి. పసుపు, తెలుపు, పచ్చటి వస్త్రములు శ్రేయోదాయకము. ఈ జపం చేసినంత సేపు మేరుదండం అనగా వెన్నెముక తిన్నగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. ఆహార నియమములు ముందుగా చెప్పబడి ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా గురువు యొక్క అదుపాగ్యంలో ఉంటూ గురువుని సమీక్షిస్తూ గురువు ఎలా చేస్తే అలా చేయడం అన్నది చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దివ్యాత్మ స్వరూపులారా, ఇక్కడ శబ్దోచ్చరణలో ఎటువంటి భేదములు రాకుండా చూసుకోవాలి. కాఖాగా అన్నప్పుడు కాఖాగా చాచా జా అన్నప్పుడు చాచా జా టాటాడా అన్న దగ్గర అనా అనా ఈ భేదము రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ అక్షరమాల జపం పూర్తి చేసుకున్న తర్వాత మనం ధ్యానంలో ఏదైతే అనాహత చక్రమునకు మనం ముందుగా ఆరాధన చేశామో ఆ చక్రమును మన హృదయం కమలమునందు భావన చేస్తూ 11 నిమిషాలు ధ్యాసతో ధ్యానం చేయవలసి ఉంటుంది. ఇలా 42 రోజులు చేసిన తర్వాత మనలో ఒక రకమైన శబ్దములు రావడం, ఓంకార ధ్వని వినిపించడం, కొన్నాళ్లకు ఘంటానాదం వినిపించడం, ఏ రోజు శంఖనాదం మీకు వినిపిస్తుందో ఆ రోజు అక్ష హృదయం అనగా నీ హృదయంలో అక్షరమాల నిలవైంది అనగా నీ హృదయంలో అక్షమాల స్థాపితం జరిగింది. అలా స్థాపితం జరిగిన తర్వాత మనకు సకల ప్రపంచంలోని ఏ మూల ఏం జరుగుతుంది, ఎక్కడ ఏ విశేషములు ఉన్నాయి, ఎవరు ఎటువంటి మర్మ రహస్యములు చేస్తున్నారు అతి సునాయాసంగా గ్రహించగలం. దివ్యాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకునేందుకు ప్రసంగములను వినండి. హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధానాలన్నీ వర్తిస్తాయి. ఋషులు మన కోసం కష్టపడి అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ ఈ విశేషతను ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు ఒక అడుగైనా ముందు వేయాలని, ఇటువంటి విద్యలు తీసుకునేటప్పుడు ఎక్కువగా యోచించి ఆలోచించి తగు కాలము మరియు తగు పరివేశము సాన్నిహిత్యము ఉన్నప్పుడే ప్రారంభించవలసిందిగా కోరుచు. దివ్యాత్మ స్వరూపారా, అదే కాక మన హైందవ సనాతన ధర్మ ఋషులు, విజ్ఞానవంతులు మరియు వారి యొక్క సైంటిస్టులు ప్రతి శబ్దమునకు, ప్రతి యోగమునకు కుండలిని శక్తి, శ్వాస నియంత్రణ మరియు దాంపత్య జీవనము, ప్రకృతి యొక్క మనుగడ, పునరుత్పత్తి, జలము
మరియు ప్రకృతి, జలము నుండి ప్రకృతి. ఇంత విజ్ఞానము మొత్తం మన మస్తిష్కంలోనే ఉంచేటట్టుగా, మన నాడులలోనే ప్రవహించేటట్టుగా రూపొందించి ఉన్నారు మన ఋషులు. ప్రతి దేవత మనలోనే ఉంది, ప్రతి శక్తి మనలోనే ఉంది. మన నుండే ప్రకటితమైన శక్తి ఈ ప్రపంచాన్ని పాలిస్తుంది. ఏ శక్తి అయితే ప్రపంచాన్ని పాలిస్తూ శాసిస్తూ రక్షణ కల్పిస్తుందో ఆ శక్తి మనలో ఉంది. ఇదే హైందవ సనాతన ధర్మం. నేను సనాతని అని ఊగిపోతే అయ్యేది కాదు సనాతన ధర్మం. సనాతన ధర్మం అనేది చాలా పెద్ద విజ్ఞానం. దానిని తెలుసుకోవడానికి ఒక జన్మ చాలదు. మాకు ఎన్ని గ్రంథాలు, ఎంతమంది గురువులు, ఎంతమంది దేవతల యొక్క ప్రసన్నత చేకూర్చినప్పుడు కూడా మాకు తెలిసినది అణువంత. హైందవ సనాతన ధర్మం పసిఫిక్ కాదు, 7 సముద్రములు కలిస్తే ఎంతో అంత. ఇంతటి విజ్ఞానాన్ని అందించిన మన ఋషులకు అనునిత్యం మననం చేసుకుంటూ వారు మనకు ఉపదేశించిన విద్యలను వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన యొక్క విజ్ఞాన పరమైన ఆచరణ యోగ్యమైన సదా మనలను బాధ్యతగా రక్షిస్తూ ఉన్న ధర్మమును మనం ప్రపంచానికి వెలుగెత్తి చాటాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.